నమస్కారం సార్. నమస్కారం సార్, మీ ఫ్లాట్ చాలా బాగుంది. ఇది 3 BHK సార్? అవునండి, ఇది 3 BHK అండి. ఓకే. సో ఈ లొకేషన్ ఏ ఏరియా కింద వస్తుంది? లొకేషన్ ఉప్పల్ బాగాయత్లో వస్తుందండి, నియర్ వాటర్ ట్యాంక్ వస్తుంది. సార్, ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఇన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు నేను చూసిన దాని మీద 3 bedrooms కి 3 ACలు ఉన్నాయి, హాల్లో ఒక AC ఉంది. తర్వాత ఫ్యాన్స్ అన్ని చూస్తే మొత్తం 7 ఫ్యాన్స్. అలాగే వాష్రూమ్స్ లో కూడా 2 kilowatt కెపాసిటీ గీజర్స్ ప్లస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి. కిచెన్ లో డిష్ వాషర్ ఉంది, చిమ్నీ ఉంది, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది, డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. సో సార్, నాకు తెలిసి మరి కరెంట్ బిల్ బాగానే వస్తా ఉంది. 4,000 to 5,000 వచ్చేదండి నాకు ఇంతకుముందు. సోలార్ వాడుతున్నారు సార్? నేను 1.5 years నుంచి వాడుతున్నానండి. సోలార్ ఎవరు సజెస్ట్ చేశారు? సోలార్ మాకు ఆనిశ్రీ వాళ్ళు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళది అడ్వర్టైజ్మెంట్లో చూశాను నేను, దానివల్ల వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన వల్ల మాకు అర్థమైందండి. వాళ్ళ మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది సార్? క్వాలిటీ అన్నీ బాగానే ఉందండి. వాళ్ళు మొత్తం హోల్సేల్లో తెప్పిస్తున్నారు, అన్ని రియలిస్టిక్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి క్వాలిటీస్ బాగా ఉందండి. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ సర్వీస్ విషయంలో ఎలా ఉన్నారు వాళ్ళు? మెయింటెనెన్స్ ఫ్రీ అండి వాళ్ళది. మనం ఉంటే ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు ఇమీడియట్గా ఉప్పల్ బాగాయత్లో ఉన్నారు కాబట్టి. ఇంకొకటి త్రూఅవుట్ హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు మనుషులను పంపించి రిపేర్ చేపిస్తారండి. ఇప్పుడు కరెంట్ బిల్లు మంత్లీ 200 మినిమం బిల్లు వస్తుందండి. చాలా తగ్గిపోయింది దానివల్ల. ఓకే. మిగతా కన్స్యూమర్స్ కి ఎవరికైతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఏదైనా మీరు సలహా చెప్పదలుచుకున్నారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు పెట్టుకోండి అని చెప్పేసి, వాళ్ళు సబ్సిడీ ఇస్తారని చెప్పేసి, వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా వదులుకొని చెప్తున్నారంటే వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే మనం గవర్నమెంట్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. గవర్నమెంట్ కూడా మన 300 units తయారు చేసుకోవచ్చు అంటున్నారు కదా, ఆ రకంగా కూడా గవర్నమెంట్కి కూడా కొద్దిగా మనం బర్డన్ తగ్గించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.